నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దిస్ ఇస్ తేజస్వి. భారత క్రికెట్ అభిమానులకు ఇది ఒక షాకింగ్ వార్త. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో తన ఆట తీరుతో ఎంతో ఆకట్టుకున్న కోహ్లీ టెస్టులు వీడటం ద్వారా అభిమానులను నిరాశలో ముంచేశాడు. ఇంగ్లాండ్తో జూన్ 20 నుంచి 5 టెస్టుల సిరీస్ రాబోతోంది. కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మొదలవబోతోంది. ఇలాంటి సమయంలో కోహ్లీ రిటైర్మెంట్ అంటే టీమిండియాకు ఒక భారీ లోటు అంటున్నారు. అసలు విరాట్ నిర్ణయం వెనుక కారణం ఏంటి? రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు? క్రికెటర్లు, అభిమానులు ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తున్నారు? విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పడం క్రికెట్ లోకంలో ఓ పెను సంచలనం. 36 వయసులో ఇంకా 2 ఏళ్లు ఆడే సత్తా ఉన్న కోహ్లీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఒకవైపు కొత్త తరం ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన కనిపిస్తోంది. శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి యువ ఆటగాళ్లు టెస్టు జట్టులో స్థానం కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. ఇంకోవైపు కోహ్లీ గత 2 ఏళ్లలో టెస్టులో స్థిరంగా రాణించలేకపోయాడు. 2023-2024 సీజన్లో 14 టెస్టుల్లో 650 రన్స్ మాత్రమే చేశాడు. ఒక్క సెంచరీతో ఈ ఫామ్ లేకపోవడం కోహ్లీ మనసులో ఒత్తిడి పెంచి ఉండవచ్చు. అంతేకాదు, రోహిత్ శర్మ 2024 డిసెంబర్లో టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత జట్టు నాయకత్వం, సీనియర్ ఆటగాళ్ల బాధ్యత కోహ్లీపై పడింది. రోహిత్ నిర్ణయం జట్టును స్థిరీకరించడానికి, కొత్త కెప్టెన్స్కు అవకాశం ఇవ్వడానికి అయితే, కోహ్లీ నిర్ణయం మాత్రం వ్యక్తిగత ఫామ్, జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. గత 2 ఏళ్లు కోహ్లీ టెస్ట్ ఫామ్ అంత గొప్పగా లేదు. 2023-24 సీజన్లో 14 టెస్టుల్లో 650 రన్స్ మాత్రమే చేశాడు. ఒక్క సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో 2024 ఆస్ట్రేలియా సిరీస్లో 5 టెస్టుల్లో 230 రన్స్, ఒక హాఫ్ సెంచరీతో సరిపెట్టాడు. ఇది కోహ్లీని మానసికంగా ఒత్తిడిలోకి నెట్టి ఉండవచ్చు. అయినా కోహ్లీ ఫిట్నెస్, ఆట పట్ల అంకితభావం ఇప్పటికీ అద్భుతంగా ఉన్నాయి. 2025 జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 88 రన్స్ చేసి తన సత్తా ఇంకా ఉందని చూపించాడు. కానీ స్థిరమైన సెంచరీలు లేకపోవడం, యువ ఆటగాళ్లు పోటీ కోహ్లీ నిర్ణయంలో ప్రభావం చూపి ఉండవచ్చు. ఇప్పుడు కోహ్లీ రిటైర్ అయినా ఆయన వన్డే, ఇంటర్నేషనల్, T20లో కొనసాగుతాడనే ఆశ అభిమానుల్లో ఉంది. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటనకు ముందు BCCI ఎంతో బతిమాలింది. 2024 ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో కోహ్లీ ఫామ్ సరిగా లేకపోవడంతో BCCI సెలెక్టర్లు ఆయనతో 2 సార్లు చర్చలకు జరిపారు. మొదట 2024 నవంబర్లో కోహ్లీని టెస్టు జట్టులో కొనసాగాలని, యువ ఆటగాళ్లకు మార్గదర్శకంగా ఉండాలని కోరారు. రెండోసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ సిరీస్కు ముందు BCCI చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ కోహ్లీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కోహ్లీని కనీసం 2025 సీజన్ వరకు ఆడమని బతిమాలారు. కానీ కోహ్లీ తన నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గలేదు. BCCI కోహ్లీని ఒప్పించడానికి గట్టిగా ప్రయత్నించినా ఆయన మనసు మారలేదు. ఈ నిర్ణయం BCCIకి షాక్ ఇచ్చినా వాళ్లు కోహ్లీ ఇచ్చిన సేవలను గౌరవిస్తూ ఆయన భవిష్యత్తు ప్రణాళికలకు మద్దతిస్తామని చెప్పారు. విరాట్ కోహ్లీ క్రికెట్ చరిత్ర అంటే ఒక అద్భుతమే. 1988 నవంబర్ 5న ఢిల్లీలో పుట్టిన కోహ్లీ 2008లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు కెప్టెన్గా కెరీర్ మొదలుపెట్టాడు. అదే ఏడాది శ్రీలంకతో వన్డే ఇంటర్నేషనల్లో అరంగేట్రం చేశాడు. 2011లో టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లీ 2014 నుంచి 2020 వరకు టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. 3 ఫార్మాట్లలో 27,000 రన్స్, 80 సెంచరీలతో కోహ్లీ ప్రపంచ దిగ్గజ బ్యాట్స్మెన్గా నిలిచాడు. వన్డే ఇంటర్నేషనల్లో 13,906 రన్స్, 50 సెంచరీలు, T20లో 4,188 రన్స్ సాధించాడు. కెప్టెన్గా 68 టెస్టుల్లో 40 విజయాలు, 213 వన్డే ఇంటర్నేషనల్లో 136 విజయాలు అందించాడు. 2013లో ICC వన్డే ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 2018లో ICC టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా అవార్డులు గెలిచాడు. కోహ్లీ ఆట తీరు, ఫిట్నెస్ భారత క్రికెట్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీలు కొట్టి కఠిన పిచ్లపై రాణించిన కోహ్లీ టీమిండియాకు ఒక బ్రాండ్ అయ్యాడు. ఆయన కెరీర్లో 2016-2018 మధ్యకాలం గరిష్ట స్థాయి. ఈ 2 ఏళ్లలో 15 సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు టెస్టుల నుంచి రిటైర్ అయిన కోహ్లీ లెగసీ శాశ్వతం. కోహ్లీ టెస్టు చరిత్ర అంటే ఒక లెజెండ్ చరిత్ర అవుతుంది.
2011లో వెస్టిండీస్తో టెస్ట్ కెరీర్ మొదలెట్టిన కోహ్లీ 123 మ్యాచ్లలో 9,230 రన్స్ చేశాడు. కెప్టెన్గా 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించాడు. ఇది భారత్ కెప్టెన్గా రికార్డు. 2014లో ఆస్ట్రేలియాతో అడిలైడ్లో 141 రన్స్, 2018లో ఇంగ్లాండ్తో ఎడ్జ్ బాస్టన్లో 149 రన్స్ చేసిన ఇన్నింగ్స్లు కోహ్లీ గొప్పతనాన్ని చూపిస్తాయి. రోహిత్ శర్మ 2024 డిసెంబర్లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోహ్లీ నిర్ణయం మరో షాక్ అనుకోవచ్చు. రోహిత్ రిటైర్మెంట్ జట్టుకు కొత్త నాయకత్వం ఇవ్వడానికి, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడానికి ఉద్దేశించినది. రోహిత్ నిర్ణయం జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునేదైతే, కోహ్లీ నిర్ణయం వ్యక్తిగత ఫామ్, మానసిక ఒత్తిడి కారణంగా వచ్చినట్లు కనిపిస్తోంది. రోహిత్ రిటైర్ అయిన తర్వాత కోహ్లీ జట్టులో సీనియర్ ఆటగాడిగా కొనసాగించడం ఒత్తిడిని పెంచి ఉండవచ్చు. రోహిత్ ఓపెనర్గా, కోహ్లీ నెంబర్ 4లో ఆడటం వల్ల వాళ్ల పాత్రలు వేరైనా ఇద్దరి నిష్క్రమణలు టీమిండియా సీనియర్ బ్యాటింగ్ లైనప్ను బలహీనం చేస్తాయి. రోహిత్ రిటైర్మెంట్ జట్టు స్థిరత్వాన్ని కాపాడినా, కోహ్లీ నిష్క్రమణ ఇంగ్లాండ్ సిరీస్లో జట్టును కష్టాల్లోకి నెట్టొచ్చు. ఇద్దరి నిర్ణయాలు యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తాయి. కానీ కోహ్లీ లేని టెస్టు జట్టు ఒక ఊహించని గ్యాప్ను ఎదుర్కొంటుంది. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటన తర్వాత క్రికెట్ లోకం భావోద్వేగంతో కదిలిపోయింది. సచిన్ టెండూల్కర్ కోహ్లీని ఆధునిక టెస్ట్ క్రికెట్ లెజెండ్ అంటూ ప్రశంసించారు. కోహ్లీ ఆటతో కోట్లాది మంది యువకులు స్ఫూర్తి పొందారని చెప్పారు సచిన్. కోహ్లీ కెప్టెన్సీని భారత టెస్ట్ క్రికెట్ గోల్డెన్ ఎరాగా అభివర్ణించారు రవిశాస్త్రి. కోహ్లీని తన రోల్ మోడల్ అంటూ, ఆయన లేకపోతే టెస్ట్ జట్టు ఒక వెలితిని ఎదుర్కొంటుందని అన్నారు యువ ఆటగాడు శుభ్మన్ గిల్. కోహ్లీని ప్రపంచంలోనే బెస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్ అని కొనియాడారు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్. అభిమానులు సోషల్ మీడియాలో థ్యాంక్ యూ కోహ్లీ ట్రెండ్ సృష్టించి కోహ్లీ ఇన్నింగ్స్ల వీడియోలు షేర్ చేస్తూ భావోద్వేగంగా స్పందించారు. కొందరు అభిమానులు కోహ్లీ ఇంకా ఆడాలని, ఈ నిర్ణయం తొందరపాటు అని అన్నారు. కానీ చాలామంది కోహ్లీ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పారు. ఈ రియాక్షన్స్ కోహ్లీ ప్రభావం ఎంత గొప్పదో చూపిస్తున్నాయి.